మీ హస్బెండ్ కి ఏం చెప్తారు మరి? డార్లింగ్ ఐ లవ్ యూ. అనిపించింది ప్రభాస్? చాలా బాగుంది. చాలా మంది ప్రభాస్ మూవీస్ గురించి లుక్స్ గురించి చాలా ట్రోల్ చేశారు, కానీ ఈ మూవీతో అందరికీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది, అందరికీ షటప్ అయిపోతారు. ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ప్రభాస్ అన్న మీకు నా కాదు, ఓకే మీకేమైతారు? మై హస్బెండ్. మీ హస్బెండ్? Yes. ఇంకా ప్రభాస్ అన్న లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? చాలా బాగుంది, చాలా క్యూట్ ఉన్నాడు అండ్ చాలా ఫన్నీగా ఉన్నాడు. ఎప్పటివరకు బుజ్జిగాడులో చూసాము అలాంటి ప్రభాస్ని, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అలాంటి ప్రభాస్ ఈ మూవీలో కనిపించాడు. అంటే ఇప్పుడు సినిమాలో ఏమైనా సెంటిమెంట్ సీన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటారా? సెంటిమెంట్ కంటే ఎక్కువ ఇట్స్ మోర్ అబౌట్ హిస్టారికల్. ఇండియన్ మైథాలజీ గురించి తెలియని వాళ్ళందరికీ ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇంకా ప్రభాస్ అన్న క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ అన్నమాట, అందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి అలాంటి క్లైమాక్స్. ఓకే, అంటే విజయ్ ఎంట్రీ ఎలా అనిపించింది మరి లాస్ట్లో? యాజ్ ఎక్స్పెక్టెడ్, ముందే ప్రభాస్ రివీల్ చేశాడు కాబట్టి విజయ్ గారి లుక్స్ ఇందులో చాలా బాగున్నాయి. సో మీ హస్బెండ్కి ఏం చెప్తారు మరి? డార్లింగ్ ఐ లవ్ యూ. చెప్పండి బ్రో, కల్కి ఎలా అనిపించింది? సినిమా అయితే గుర్తు వాళ్ళకుందానా, ఒక్కొక్క సీన్ అయితే క్లైమాక్స్ లెక్క ఉంది, గొంతు కూడా పోయింది. అది సినిమా చూస్తుంటే ఒక్కొక్కటి క్లైమాక్స్ లెక్క ఉంది, మైండ్ ఎంగేజ్ చూస్తుంటే. కాదని అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నాను నేను. సినిమాతో గుర్తుగా వెళ్ళిపోయింది, 2000 కోట్లు ఈజీ వచ్చేసేది అన్న. మరి ప్రభాస్ అన్న ఎలా అనిపించారు మరి? ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం మస్తు ఉందని మనకి పోలికి పెట్టేది అన్నకైతే, మస్తు ఉంది యాక్టింగ్ అయితే. యూనివర్సల్ స్టార్ అయిపోయాడు మొత్తం అనే హైలైట్ ఉంది సినిమా అయితే. 2000 కోట్లు అలౌన్స్ వచ్చేసి. ప్రభాస్ అన్న ఏమైనా ఈ కల్కిలో ఏమైనా ఎమోషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు బ్రదర్? ఉన్నాయన్న, చాలా బాగున్నాయి యాక్షన్ సీన్స్ అయితే. మరి దీపికా పదుకొనే గారు ఎలా చేశారనుకుంటున్నారు? వాళ్ళ యాక్టింగ్ మంచిగా ఉందని, అందరూ అయితే మస్తు ఉందని యాక్టింగ్ అయితే మంచిగా అనిపించింది. మరి ఇంటర్వెల్ సీన్స్ ఎలా అనిపించాయి మీకు? చెప్తున్నా కానీ ఒక్కో సీన్ అయితే క్లైమాక్స్ లెక్క ఉంది, మైండ్ ఎంగేజ్ చూస్తుంటే. లోపల పేపర్ చూస్తే అర్థమైపోతుంది మీకు. మీరు బాగా ఎంజాయ్ చేశారు మరి? గుద్దవాళ్ళ నోరు తెంగేసింది అది, మా దోస్తులందరూ చూపాను, మా దోస్తులందరూ నోరు తెంగేసింది మాది. అంటే బ్రో ఇప్పుడు క్లైమాక్స్ ఎలా అనిపించింది మీకు ప్రభాస్? క్లైమాక్స్ అయితే షాక్ అన్న, మొత్తం మైండ్లో తిరుగుతుంది. ఇంకా నాకు అది ఎక్స్పెక్ట్ చేయాలి అసలు అయితే. అది క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అసలు? అదే ఎట్లా చెప్తే మన స్పాయిలర్ అయిపోతుంది. సినిమా చూసి తెలుసుకోవాలి మీరు. విజయ్ వస్తాడంట కదా, మీరు సినిమా చూసి తెలుసుకోవాలి అంతే. ఎలా అనిపించింది బ్రో వాళ్ళ విజువల్స్ కానీ క్లైమాక్స్ లో ఎలా అనిపించింది? మస్తు అనిపించింది అన్న నాకైతే, ఫుల్ ఎంజాయ్ చేసిన, కట్టిన పైసలకైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. మూవీ మరి బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తున్నట్టున్నారా? అది బ్రేక్ అయిపోతుంది అన్న అన్ని. పుష్ప రికార్డ్ బ్రేక్ చేస్తాం ఏమన్నా రిలీజ్ అంతా చూడొచ్చు అన్న. ఇది పుష్ప 1 రికార్డ్ బ్రేక్ చేస్తాం ఏమో చెప్పలేమన్నయ్య. ఓవరాల్ గా మూవీ హిట్ అనుకుంటారా? గుద్దవాళ్ళు పెట్టాను.